తిరువూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు వ్యవహారం తెలుగుదేశం పార్టీకి కొరకరాని కొయ్యగా మారింది. ఇటీవల తన నియోజకవర్గంలో తనకు సంబంధం లేకుండా ఎంపీ కార్యాలయం నుంచి మాఫియా నడిపిస్తున్నారు, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, రేషన్ మాఫియా నడిపిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. పార్టీ పదవులకు, నియోజకవర్గంలోని నామినేటెడ్ పదవులకు డబ్బులు వసూలు చేస్తున్నారు ఎంపీ కార్యాలయం నుంచి అంటూ కొలికిపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి సమస్యను తీసుకువెళ్తానని, కార్యకర్తలతో సహా వెళ్తానని కొలికిపూడి శ్రీనివాసరావు ప్రకటించారు. ఇంతలోనే కొలికిపూడి శ్రీనివాసరావు మరో బాంబు పేల్చారు. ఎన్నికల్లో తనకు టీడీపీ తిరువూరు టికెట్ ఇవ్వడానికి ఎంపీ కేశినేని 5 కోట్ల రూపాయలు వసూలు చేశారని సంచలన ఆరోపణలు చేశారు. ఒకసారి 20 లక్షలు, ఇంకోసారి 20 లక్షలు, ఇంకోసారి 20 లక్షలు తన అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్టు, ఆ ట్రాన్స్ఫర్కి సంబంధించినటువంటి బ్యాంక్ స్టేట్మెంట్ వివరాలన్నీ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మిగిలిన డబ్బుకు సంబంధించి వ్యవహారం మొత్తం త్వరలో బయట పెడతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజం గెలవాలి, నిజమే గెలవాలి అంటూ పోస్ట్ చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనాన్ని సృష్టిస్తోంది. కొలికిపూడి శ్రీనివాస్ అమరావతి ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. టీవీ డిబేట్లలో తెలుగుదేశం పార్టీ వాయిస్ను బలంగా వినిపించారు. దళిత సామాజిక వర్గానికి చెందిన నాయకుడు, అదే సందర్భంలో ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అతనికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది, ప్రోత్సహించిందని అందరూ భావించారు. కానీ తాజాగా కొలికిపూడి శ్రీనివాసరావు బయటపెట్టినటువంటి వ్యవహారంతో తెలుగుదేశం పార్టీ అతనికి ఊరికే టికెట్ ఇవ్వలేదు, డబ్బులు వసూలు చేసిందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అయితే 5 కోట్ల రూపాయలు కేశినేని శివనాథ్కి ఇచ్చారా, లేదంటే ఆ డబ్బు ఇంకా ఎవరికైనా వెళ్ళిందా? ఈ డబ్బు కేశినేని శివనాథ్ ఎందుకు వసూలు చేశారు కొలికిపూడి శ్రీనివాసరావు నుంచి? కొలికిపూడి శ్రీనివాసరావు కేశినేని శివనాథ్కి ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే టికెట్ ఇచ్చేది కేశినేని శివనాథ్ కాదు. కేశినేని శివనాథ్ కూడా ఒక సాధారణ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి, విజయవాడకు సంబంధించి 2024 ఎన్నికల్లో. కానీ కేశినేని శివనాథ్ అడిగితేనే 5 కోట్ల రూపాయలు కొలికిపూడి శ్రీనివాసరావు ఎందుకు ఇచ్చారు? ఇవ్వడానికి కారణం ఏంటి? కేశినేని శివనాథ్ ఆ డబ్బు ఎందుకు తీసుకున్నారు? తీసుకొని ఆ డబ్బు ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అన్న చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా జరుగుతోంది. ఇదే సందర్భంలో కొలికిపూడి శ్రీనివాసరావు మిగిలిన డబ్బుకు సంబంధించిన వ్యవహారం మొత్తం త్వరలో బయట పెడతా అంటూ మాట్లాడినటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం అప్రమత్తమైంది. వెంటనే తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అటు కొలికిపూడి శ్రీనివాసరావుకు, కేశినేని శివనాథ్కు ఇద్దరికి ఫోన్ చేసి పార్టీ కార్యాలయానికి రావాలని పిలిచినట్టు వార్తలు వచ్చాయి. అదే సందర్భంలో దుబాయ్లో ఉన్నటువంటి చంద్రబాబు ఈ వ్యవహారంపై సీరియస్గా దృష్టి సారించినట్టు తెలిసింది. పల్లా శ్రీనివాసరావుతో భేటీ అవసరం లేదు, తాను వచ్చిన వెంటనే వారితో కలిసి మాట్లాడి సమస్యను పరిష్కరిస్తాను, అవసరమైతే చర్యలు తీసుకుంటామంటూ మాట్లాడినట్టు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో వార్తలు వస్తున్నాయి. చాలా రోజులుగా తెలుగుదేశం పార్టీకి కొలికిపూడి వ్యవహారం కొరకరాని కొయ్యగా మారినటువంటి నేపథ్యంలో, మింగుడు పడినటువంటి నేపథ్యంలో ఈసారి కీలకమైనటువంటి ఆరోపణలు చేశారు. ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి తగిలేటువంటి దెబ్బ. అందుకే తెలుగుదేశం పార్టీ అధిష్టానం చర్యలు తీసుకునే అవకాశం ఉందని కూడా ఒక చర్చ జరుగుతోంది. అయితే తెలుగుదేశం పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటే తదనంతర పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? కొలికిపూడి శ్రీనివాసరావు గట్టి వాయిస్ ఉన్నటువంటి నేత, ఇంకా చాలా విషయాలను బయట పెట్టే అవకాశం ఉంది. అలాంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ కొలికిపూడి శ్రీనివాసరావు పైన చర్యలు తీసుకుంటుందా? దళిత సామాజిక వర్గంలోకి రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయన్న ప్రచారం కూడా ఉంది. ఎందుకంటే కొలికిపూడి శ్రీనివాసరావు దళితుడు కాబట్టి ఆయన నియోజకవర్గంలో ఎంపీ పెత్తనం చేయిస్తున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పెత్తనం ఉంది, ఎంపీలు నామమాత్రంగా ఉన్నారు. కానీ తిరువూరులో మాత్రమే ఎంపీ పెత్తనం ఎందుకు ఉంది? దళితుడు కాబట్టి ఎంపీ పెత్తనం జరుగుతోంది, చలాయిస్తున్నారు అన్న చర్చ కూడా ఉంది. ఈ నేపథ్యంలో దళితుల్లోకి రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయని తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకోకుండా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుందా, వివాదాన్ని సద్దు మణిగేలా చేస్తుందా అన్న చర్చ కూడా ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న ఉత్కంఠ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది. కొలికిపూడి శ్రీనివాసరావుకు, కేశినేని శివనాథ్కు మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. ఎందుకంటే వారిద్దరి మధ్య పూడ్చలేనటువంటి అగాధం ఏర్పడింది. అగాధం నేపథ్యంలోనే కొలికిపూడి వివరాలను బయట పెట్టినట్టు తెలుస్తోంది. అయితే దీని అంతటికీ కారణం ఏంటి? కేశినేని శివనాథ్ ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు? శివనాథ్తో ఇలా చేయిస్తుంది ఎవరు? శివనాథ్కు కొలికిపూడి మధ్య వ్యవహారం ఇంత భారీ స్థాయిలో జరుగుతుంటే అధిష్టానం ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు? అధిష్టానం శివనాథ్ వెనుక ఉండి ఇదంతా చేయిస్తుందా? ఇలా రకరకాలుగా తెలుగుదేశం పార్టీ వ్యవహారం పైన చర్చలు జరుగుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ గత ఎన్నికల్లో జరిగినటువంటి వ్యవహారంపై కొలికిపూడి శ్రీనివాసరావు సంచలన విషయాలను బయటపెట్టారు. ఇన్నాళ్ళుగా అందరూ ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుకున్నారు, ఎమ్మెల్యే టికెట్ రావాలంటే కోట్ల రూపాయలు అప్పజెప్పాల్సి ఉంటుందని. కానీ
కొలిక్పూడి శ్రీనివాసరావు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తిగా ఈ విషయాన్ని నేరుగా ప్రకటించడం ద్వారా, సాక్ష్యాధారాలతో నిరూపించడం ద్వారా ఇన్నాళ్ళు జరిగినటువంటి ఒక ఆఫ్ ద రికార్డ్ ప్రచారం కూడా వాస్తవం అనే విషయాన్ని బయటపెట్టిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.